ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు ఆయన కటాక్షం కోసం ఎప్పుడు తెంపరాలుతూ ఉంటే నీకు రాబోతున్న అనుగ్రహం ఎవ్వడు ఆపలేడు. నా దేవుని కృప దిగి వచ్చినట్లుగా ఆయన కటాక్షం నీ మీద రాకుండా అడ్డుపడే బలము ఏది పని చేయక నిర్వీర్యమగునుగాక. ఆమేన్ చెప్పు. నీ బలాన్ని, నీ పేరును, నీ ఖ్యాతిని, నీ సమృద్ధిని ఎవడాపగలడండి? దేవుని దగ్గర నుంచి వచ్చేది దేవుడిచ్చే ఆ సమృద్ధిని ఎవడాపగలడు? అందుకంటాడు ఆయన, సమృద్ధిని సిద్ధపరిచినవి మేలులు కొదువురానికుండా నీకు నేను ఇస్తాను. దాచిపెట్టిన మేలు దాచిపెట్టాడు. సహోదరు భయపడకో, అయ్యా నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు అంటావు దుఃఖంతో. నీకొక్కదానికి తెలుసా? ఆయనకు కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసు. నీ ప్రతి ప్రయత్నం వెనకుండా నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్కంతా దాచిపెట్టుకుంటున్నాడు నా దేవుడు. ఒకరోజు ఆ కన్నీటి చుక్కకు విలువనిస్తాడు నా ప్రభు. వెలకడతాడు, మూల్యము చెల్లిస్తాడు. స్తోత్రం. ఆ మూల్యమును పొందుకోవాలి అంటే ఈరోజు దేవుని కటాక్షం కోసం తెంపరు, కటాక్షం కోసం పోరాట. నీ కటాక్షం నాకు కావాలని బతిమాలుతూ బ్రతుకు. ఎలా ఉండాలి తెలుసా? ఏమంటే ఒక్క మాట చెప్పమంటారా? ఎలా ఉండాలో తెలుసా? ఆయన దగ్గర ఎలా ఉండాలో తెలుసా? సామెతల గ్రంథము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యము. అమ్మా, అనుదినమా వారానికి ఒకసారా? అమ్మా, అనుదినమా వారానికి ఒకసారా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల వద్ద కాచుకొని ఉండువాడు, నా ఉపదేశము వినువాడు ధన్యుడు. అదిగో అలా కనిపెట్టుకొని గడప యొద్ద కాచుకొని ప్రతి దినము దేవుని వాక్యం కొరకు మనసు నిలుపుకున్న వాని మీద దేవుని కటాక్షం దిగొస్తుందటండి. ఆమేన్, ఆమేన్. ఎవరి మీదకి కటాక్షం వస్తుంది? ఎవరి కటాక్షం వస్తుంది? మనం సేవిస్తున్న యేసయ్య కటాక్షం ఎవరి మీదకి వస్తుంది? అనుదినము, అప్పుడప్పుడు కాదు, మనకు సమయం దొరికినప్పుడు కాదు, నిత్యము ఆయన గడప